Hello, guys. Welcome back to my new brand series of Artificial Intelligence with RSK Tech Minds. So, this is video number 2 అంటే క్లాస్ నెంబర్ 2 అనుకున్నట్లయితే ఇందులో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అంటే మనకి పైథాన్ నేర్చుకోవాలి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. కోర్స్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అడ్వాంటేజ్ అని కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ నుంచి గూగుల్ టీమ్ వాళ్ళు ఆల్ ఆల్ జ ఈ పైథాన్‌లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి లైబ్రరీస్ ఎలాగే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో, సేమ్ లైబ్రరీస్ మనకి జావా స్క్రిప్ట్‌లో కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇన్ ఫ్యూచర్ జావా స్క్రిప్ట్ మీద కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కంప్లీట్‌గా డెవలప్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. సో, దట్స్ ఏ టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, కాకపోతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనము డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి పైథాన్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో, ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు, తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఒక 3 క్వెషన్స్ మనం వేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే, ఎందుకు నేర్చుకోవాలది? ఓకే. ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎందుకు? ఏమిటి? ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనము వి డోంట్ వాంట్ టు మేక్ టైమ్ వేస్ట్ థింగ్స్ కదా! సో, అనవసరంగా థింగ్స్‌ని నేర్చేసుకొని టైమ్ వేస్ట్ చేసుకునే బదులు మనం నేర్చుకునేటటువంటి స్కిల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా ఒకటి మనం కొత్తగా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నామంటే, అది ఎందుకు నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్చుకోవాలి? సో, దట్స్ ద రైట్ టైమ్ కూడా మనకి ఇంపార్టెంట్. సో, ఏదైనా మనం సక్సెస్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకి మనం వేసుకోవాల్సినటువంటి క్వెషన్స్ ఏంటి? ఎందుకు? ఏమిటి? ఎలా? ఎందుకు? ఏమిటి? ఎలా? ఓ సిట్టేనా? బావుంది. బావుంది. ఏంటి చూస్తున్నా? ఎందుకు? ఏమిటి? ఎలా? అదేంట్రా గొప్పోళ్ళైపోవటానికి దొడ్డి దారి కనిపెడతన్నా? ఆ! ఓకే. సో, అట్లా ఇప్పుడు మనము ఈ పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే పైథాన్ ఎందుకు కావాలి? అని చూసుకున్నట్లయితే ఫస్ట్ పైథాన్ ఏంటి? సో, పైథాన్ ఏంటి అంటే ఇట్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకున్నట్లయితే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకి ఉన్నాయి. సో, ఆల్‌వేస్ మనకి కంప్యూటర్స్‌కి అంటే మెషిన్‌కి ఏది అర్థమవుతుంది? లో లెవెల్ లాంగ్వేజే అర్థమవుతుంది. అంటే ఏంటి? జీరోస్, వన్స్ మాత్రమే అర్థమవుతాయి. కానీ మనకు అర్థం కాదు కదా! జీరోస్ అండ్ వన్స్. మనకేమొచ్చు ఓన్లీ ఇంగ్లీష్. కాబట్టి మనం ఏదైనా సరే ఒక సిస్టమ్‌కి, ఒక మెషిన్‌కి కమాండ్ ఇవ్వాలి అంటే, మనము ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్‌లోనే మనం కమాండ్స్ అయితే ఇస్తాం. ఒక ఇన్‌స్ట్రక్షన్. ఓకే. సో, అప్పుడే అది ఆ ఇంగ్లీష్ అన్నటువంటిది మెషిన్‌కి అర్థం కాదు. మెషిన్‌కి ఏం అర్థమవుతుంది? జీరోస్, వన్స్‌లోనే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా మనం ఇచ్చినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్‌ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి 2 టూల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కంపైలర్ అని ఒక టూల్ ఉంది. ఇంటర్ప్రిటర్ అన్నటువంటిది ఒక టూల్ ఉంది. కంపైలర్ ఏం చేస్తుంది అంటే, మనం ఏదైనా సరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసినప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకుందాం. అట్ ఏ టైమ్ ఇట్ విల్ కంపైల్. ట్రాన్స్‌పైల్ అనొద్దులెండి. కంపైల్. సో, కంపైల్ అవుతుంది. అంటే మనం రాసినటువంటి 10 ఇంగ్లీష్ స్టేట్మెంట్స్, 10 ఇంగ్లీష్ కమాండ్స్ ఒక్కసారిగా మనకి జీరోస్, వన్స్‌లో కన్వర్ట్ అవుతాయి. జీరోస్, వన్స్‌లో కన్వర్ట్ అయ్యి అప్పుడు ఈ ఎర్రర్ చెకింగ్ అన్నటువంటి ప్రాసెస్ జరుగుతది. అంటే నువ్వు సింటాక్స్ ఎర్రర్ చేసావా? వాటెవర్ ది థింగ్. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఏదో ఎర్రర్ అయితే జరిగింది. కోడ్‌లో మిస్టేక్ జరిగింది. సో, అప్పుడేం జరుగుతుంది అంటే ఒక యూజర్‌కి ప్రాంప్టింగ్ ఇస్తుంది. ఓకే. పలానా లైన్ నంబర్ 4లో మనకి ఎర్రర్ ఉంది. దాన్ని ఫిక్స్ చెయి అని చెప్పేసి. యూజర్ అనేవాడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆ లైన్ నంబర్ 4లో ఎర్రర్‌ని రెక్టిఫై చేసి మళ్ళీ సిస్టమ్‌కి సబ్మిట్ చేస్తే అంటే ఎవరికి ఇప్పుడు కంపైలర్‌కి సబ్మిట్ చేస్తే కంపైలర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అన్నీ మళ్ళా ఫస్ట్ నుంచి లాస్ట్ లైన్ వరకు మళ్ళీ చేసి సెవెంత్ లైన్‌లో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రాంప్టింగ్ ఇస్తుంది. అరే! సెవెంత్ లైన్‌లో ప్రాబ్లమ్ వచ్చిందిరా బాబు అని. యూజర్ ఏం చేయాలి? ఇప్పుడు డెవలపర్ ఏం చేయాలి? సెవెంత్ లైన్‌లోకెళ్ళేసి అక్కడ మిస్టేక్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేసి మళ్ళా సబ్మిట్ చేస్తే మళ్ళీ రెడ్ వచ్చే మొదలెడుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది అంటే కన్వర్ట్ చేస్తది. సో, ఏంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ పీస్ ఆఫ్ కోడ్ అనేది అది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అంటే కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. దట్ ఈస్ ద కంపైలర్.
ఇంటర్ప్రిటర్ అనుకోండి. లైన్ బై లైన్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ లైన్‌లో సక్సెస్ అయిందా? ఓకే. ఫైన్. వెరీ గుడ్. సెకండ్ లైన్ ఓకే. ఫైన్. ఇట్స్ ఫైన్. థర్డ్ లైన్‌లో ఎర్రర్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఇట్ విల్ స్టాప్. అది అక్కడికి ఆపేసి యూజర్‌కి ప్రాంప్టింగ్ ఇస్తుంది. లైన్ నంబర్ 3లో దేర్ ఈస్ ఎ మిస్టేక్ అని చెప్పేసి. సో, యూజర్ ఏం చేస్తాడు ఇప్పుడు ఆ లైన్ నంబర్ 3లో ఏదైనా ఇష్యూ ఉన్నదాన్ని ఫిక్స్ చేసి సబ్మిట్ చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ దట్ లైన్ ఓన్లీ. థర్డ్ లైన్ దగ్గర ఆగింది కదా! మళ్ళా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చేయదు లైక్ కంపైలర్. సో, థర్డ్ లైన్ నుంచే మళ్ళీ కన్వర్షన్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ప్రెటెడ్. ఇట్లా ఈ పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, దట్స్ ద బెనిఫిట్. నెక్స్ట్ ఈ పైథాన్‌కి పేరెట్లొచ్చింది? ఓకే. చాలా మందికి తెలీదు పైథాన్‌కి పేరెట్లొచ్చింది. సో, పైథాన్ అనేది మామూలుగా మనం చూసేటటువంటి ఒక స్నేక్ అయితే కాదు కదా! సో, ఇది ఒక కామెడీ షో నేమ్ ఇది. ఇది 1991లో రోసన్ అనే అతను స్క్రిప్టింగ్ చేసి క్రియేట్ చేసినటువంటి ఒక కామెడీ షో పేరది. ఆ పేరులో ఉన్నటువంటి ఈ పైథాన్, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అన్నటువంటి ఆ కామెడీ షోలో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ అన్నమాట ఇది పైథాన్. ఈజీగా ఉండాలి. అందరికి క్యాచీగా ఉండాలి. ఎప్పుడు 1991లో డెవలప్ చేసినప్పుడు దీనికి ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు అందరికి ఈజీగా క్యాచీగా ఉన్నటువంటి నేమ్ అయితే బాగుంటది అనుకుని ఆలోచిస్తే, ఆ టైంలో బాగా పాపులర్ అయినటువంటి కామెడీ షో వచ్చేసి ఈ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఓకే. చూడండి యూట్యూబ్‌లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ షోస్. సెకండ్ సీజన్స్ కూడా రీసెంట్‌గా రిలీజ్ చేసినట్టున్నారు. ఓకే. సో, దాని నుంచి వచ్చింది పైథాన్ పేరంతే. అంతేగాని మనం రాసేటటువంటి కోడ్‌కి ఓకే. దేర్ ఈస్ నో ఇంటర్నల్ లింకింగ్. ఆ పైథాన్ అటువంటి వర్డ్‌కి మనం రాసేటటువంటి కోడ్‌కి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఇట్స్ ఎ నేమ్ కమింగ్ ఫ్రమ్ దట్ కామెడీ షో ఓన్లీ. ఓకే. దాని తర్వాత చూస్తే ఈ పైథాన్ అనేది మనకి ఓపెన్ సోర్స్ అండి. ఓపెన్ సోర్స్ కాబట్టి మనం దేర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీథింగ్. ఎవరికీ ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎవరైనా సరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి కమ్యూనిటీ చాలా హ్యూజ్‌గా ఉంది పైథాన్‌లో. కాబట్టి మనకేదైనా సరే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేదా ఎర్రర్స్ వచ్చినా యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద కమ్యూనిటీ పీపుల్. ఓకే. సో, గూగుల్ చేసినా కూడా మనకి చాలా కమ్యూనిటీస్ పైథాన్ మీద ఉంటాయి. కాబట్టి మనకి డెవలప్‌మెంట్ చేసేటప్పుడు సపోర్ట్ అనేది దొరుకుతుంది మనకి ఈజీగా. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి సపోర్ట్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఛాన్సెస్ ఎక్కువ దొరకడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇది పైథాన్ అనేది ప్రిఫరబుల్‌గా అనుకుంటారు. నెక్స్ట్ ఈ పైథాన్ యూజ్ చేసుకొని మనము వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. కొంతమందికి డౌట్ ఉంటది. వెబ్‌సైట్స్ కాదు వెబ్ అప్లికేషన్స్ ఏంటి? వెబ్‌సైట్స్ వేరు, వెబ్ అప్లికేషన్స్ వేరు. ఓకే. సో, ఇట్లాంటి వెబ్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు బ్యాక్ ఎండ్‌లో. దీనికి సపోర్ట్‌గా మనకి ఫ్లాస్క్ అని, జాంగో అన్నటువంటి ఫ్రేమ్‌వర్క్స్ మనకి డెడికేటెడ్‌గా పైథాన్‌కున్నాయి. దాన్ని డిజాంగో అనకూడదు. ఇట్స్ జాంగో. డి సైలెంట్. జాంగో. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి మోడల్స్ డిజైన్ చేయడానికి మనకి ఈ పైథాన్ బెస్ట్ చాయిస్‌గా చెప్పొచ్చు. అలాగే డేటా అనాలిసిస్‌కి సంబంధించినటువంటి డాష్‌బోర్డ్స్. అంటే మన దగ్గర హ్యూజ్ డేటా ఉంటుందనుకోండి. ఆ డేటాలో ఎవరు ఏం చేస్తా ఉన్నారు? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుంటే మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఏ ప్రొడక్ట్స్ ఏ రీజియన్‌లో సేల్ అవుతా ఉన్నాయి? ఏ ప్రొడక్ట్స్ ఎక్కడ సెల్లింగ్ అనేది డౌన్ అయ్యింది? ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ రీచ్ వచ్చింది? ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ రివ్యూస్ వచ్చాయి? ఏ ప్రొడక్ట్‌కి ఎంత ఎంక్వైరీ వచ్చింది? ఏ ప్రొడక్ట్‌కి రిమార్క్స్ బాగున్నాయి? దేనికి బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి? ఇట్లా మనకి హ్యూజ్ డేటా ఉంటది మనకి. అటువంటి డేటాని యూజ్ చేసుకొని మనము ఒక విజువల్ రిప్రజెంటేషన్‌లో ఒక గ్లాన్స్ అన్నమాట. చూడగానే మనకి ఓకే. పలానా ఏరియాలో పలానా ప్రొడక్ట్ తక్కువగా సేల్ అవుతోంది. ఈజీగా క్యాచ్ అవ్వచ్చు. సో, అలాంటి అనాలిసిస్‌కి సంబంధించిన డాష్‌బోర్డ్స్ మనము ఈ పైథాన్‌లో చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. గేమ్స్ డెవలప్ చేయొచ్చు. సో, ఇన్ని జనరల్ పర్పస్‌గా మనము అచీవ్‌మెంట్స్ చేసుకోవచ్చు కాబట్టి పైథాన్ అనేది ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వై పైథాన్? ఓకే. పైథాన్ యూజ్ చేసి నేనేదో చెప్పాను కదా! ఇందాక వెబ్ అప్లికేషన్స్ చేస్తాము, మోడల్స్ చేస్తాము, డేటా అనాలిసిస్ డాష్‌బోర్డ్స్ చేస్తాము, గేమ్స్ చేస్తామని చెప్పాను కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పైథాన్ రోల్ ఏంటి?
ఎందుకు పైథాన్ యూజ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. మన కోర్స్‌లో హౌ టు యూజ్ అన్నటువంటి కాన్సెప్ట్ కన్నా, హౌ టు డెవలప్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువుంటది. అదే చెప్పాను గదా! ప్రీవియస్ క్లాస్‌లో గూడా చెప్పాను. ఏంటి? ఎవరో తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని మనం ఉపయోగించుకోవడంకి మీద కాదు ఫోకస్ చేయడం మనం. మనము అలాంటి టూల్స్ డెవలప్ చేయాలి ఓన్‌గా. కాబట్టి అది ఫోకస్ పెట్టుకోండి. ఓకే. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఛానెల్స్ అండ్ విత్ అవర్ ఛానెల్. ఆర్ఎస్‌కే టెక్ మైండ్స్‌కి వేరే ఛానెల్‌కి డిఫరెన్స్ ఏంటంటే, వేరే ఛానెల్స్‌లో హౌ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. డెవలప్ అయిపోయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నారంతే. బట్ మనం అలాంటి టూల్స్‌ని డెవలప్ చేస్తాం మనం. ఓకే. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే. పైథాన్ చూసినట్లయితే చాలా ఈజీ అండి ఇది. నేను చెప్తున్నాను కదా! మీకి ఐదో క్లాస్ ఇంగ్లీష్ వచ్చినా చాలు. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ వస్తే చాలు పైథాన్ కోడ్ రాయొచ్చు. వెరీ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో తీసుకుంటే వెరీ హార్డ్ టు అనలైజ్ ద కోడ్. చాలా కష్టంగా ఉంటది కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకోండి. జావాలో మనం ఒక స్టేట్‌మెంట్ ప్రింట్ చేసుకుంటే ఒక క్లాస్ డెఫినిషన్ చేసుకోవాలి. ఆ క్లాస్‌కి యాక్సెస్ మోడిఫైయర్స్ ప్రొవైడ్ చేయాలి. సో, దాని తర్వాత ఒక వేరియబుల్స్ తీసుకోవాలి. సో, ఎవ్రీథింగ్ మళ్ళా ప్రింట్ చేసుకోవాలి. సో, ఇలా ఒక ప్రొసీజర్ అయితే ఉంటది. బట్ పైథాన్‌లో ఒక స్టేట్‌మెంట్‌తో రాసేయొచ్చు. నో మోర్ క్వెషన్స్ ఆఫ్ ఎనీ క్లాసెస్. క్లాసెస్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్‌ఫేసెస్‌ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, చాలా వరకు మనం చాలా సింపుల్‌గా మనం కోడ్ రాయొచ్చు. మనం రాసినటువంటి కోడ్ కూడా పైథాన్ రాని వాడికి కూడా అర్థమవుతుంది. అసలు అది ఏం చేస్తుంది ఆ కోడ్ అనేది. సో, అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి మాకిప్పటి వరకు పైథాన్ రాదు సార్ అంటే డోంట్ వర్రీ. నేను నేర్పిస్తాను మీకి. సో, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు పైథాన్. కంపేరింగ్ టు విత్ అదర్ లాంగ్వేజెస్. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే పైథాన్‌ని మనం చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా, చాలా త్వరగా నేర్చుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఈ ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి పైథాన్ ఎందుకు అన్నాం గదా! పైథాన్‌లో మనకి డిఫరెంట్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నంపై. అంటే నంబర్స్ మీద మనము చేయాల్సినటువంటి డిఫరెంట్ ఆఫ్ ఆపరేషన్స్. ఐ విల్ షో యూ లేటర్. తర్వాత మీకు చూపిస్తాను ఇవన్నీ. ప్రతి ఒక్కటి కూడా మీకి ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఈ క్లాస్ ఒక్కటే మనకి థియరిటికల్‌గా ఉంటది. నెక్స్ట్ క్లాస్ నుంచి కంప్లీట్‌గా ఇంటరాక్టివ్ నేచర్‌లో ఉంటది. అంటే కంప్లీట్‌గా కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. ప్రాక్టికల్ స్కిల్సే ఉంటాయి మనకి. అంటే మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫస్ట్ మనకు తెలియాలి కదా! సో, అందుకు జస్ట్ యాస్ ఎ థియరీ. జస్ట్ మీకు చెప్తున్నాను ఒక ఐడియా కోసం. వితౌట్ ఐడియా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా చేయడం మనము దూకడం అనేది తప్పు. కాబట్టి సో, ఈ క్లాస్‌లో చూడండి మనం ఏమేమి చేస్తామో. పైథాన్‌లో మనకి నంపై అన్నటువంటి ఒక లైబ్రరీ ఉంది. అది స్పెసిఫిక్‌గా డెడికేటెడ్ టు నంబర్స్. నంబర్స్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అయినా చేయొచ్చు. సో, ఎలాంటి ఆపరేషన్స్ అయినా చేయొచ్చు అంటే దాని కోసం నంబర్స్ మీద చేయగలిగేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్‌కి బిల్ట్ ఇన్ డెవలప్‌మెంట్ కోడ్ మనకి రెడీగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనము ప్రైమ్ నంబర్స్ కనుక్కోవాలి. లేదా మాక్సిమం నంబర్ కనుక్కోవాలి అమంగ్ నంబర్స్. సో, మళ్ళా మనం ఒక లాజిక్ రాసి, ఒక కోడ్ రాసి ఆ ప్రైమ్ నంబర్స్ కోసము అలాంటి ఇంప్లిమెంటేషన్ అంతా ఏముండదు. జస్ట్ వాళ్ళిచ్చినటువంటి ఒక ఫంక్షన్ యూజ్ చేసేస్తే చాలు. ఆ ఫంక్షన్‌లోకి మన వాల్యూస్ పాస్ చేస్తే చాలు. ఇట్ విల్ కాలిక్యులేట్ ద థింగ్. అంటే మనకి ఈజీగా డెవలప్‌మెంట్ ఫాస్ట్ అవుతుంది కదా! సో, అలాంటి నంబర్స్‌కు సంబంధించినటువంటి మనకి బ్యూటిఫుల్ లైబ్రరీ మనకి పైథాన్‌లో నంపై అన్నటువంటి లైబ్రరీ ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ కోసం మనకి పాండాస్ అన్నటువంటి లైబ్రరీ మనకి రెడీగా ఉంది. డేటా విజువలైజేషన్ అంటే మనం డేటా అనాలిసిస్ చేస్తాం. దాని స్క్రీన్ మీద చూయించాలి కదా! సో, దానికోసం మనకి మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ అని చెప్పేసి, సీబార్న్ అని చెప్పేసి ఎక్సలెంట్ లైబ్రరీస్ మనకి ఈ పైథాన్‌కి సపోర్ట్ చేస్తాయి. మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించినటువంటి అల్గారిథమ్స్ డిజైన్ జేసుకోవడానికి మనకి స్కైకిట్ లెర్న్ అని చెప్పేసి మనకొక లైబ్రరీ మనకి సూపర్‌గా మనకి హెల్ప్ చేస్తది. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్స్ డిజైన్ చేసుకోవడానికి మనకి డీప్ లెర్నింగ్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకి టెన్సర్‌ఫ్లో గాని, పైటార్చ్ అని గాని, మనకి ఈ లైబ్రరీస్ మనకి హెల్ప్ చేస్తాయి. అంటే మనకి పాయింట్ ఏంటి? మీకు ఏం కావాలి అంటే అది పైథాన్‌లో రెడీగా ఉంది. కాబట్టి మనం ఎలాంటిదైనా సరే పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు.
ఇది లేదు అనేది లేదు. ఏదైనా సరే, ఎలాంటి అప్లికేషన్ అయినా సరే, ఎలాంటి డొమైన్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయినా సరే, మనకి ఎలా కావాలంటే అలా మనం డెవలప్ చేసుకోవడానికి సపోర్ట్ చేసేటటువంటి లైబ్రరీస్ మనకి పైథాన్‌లో ఆల్రెడీ అవైలబుల్‌లో ఉన్నాయి. జస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఏ లైబ్రరీ ఏం చెప్తది? ఏ లైబ్రరీలో ఎలా వాడుకోవాలి? అది తెలుసుకుంటే చాలు. వి కెన్ యూజ్ దట్. ఓకే. ఫస్ట్ కొన్ని రోజులు మీకి అటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి ఫంక్షనాలిటీకి సంబంధించినటువంటి కోడ్ రాస్తాం మనం. నేను రాసి చూపిస్తాను మీకు. దాని తర్వాత ఆ లైబ్రరీని యూజ్ చేసుకుందాం. అంటే ఎంత కష్టం మనకి తగ్గిపోతుందో మీకు తెలుస్తుంది. యూసేజ్ ఆఫ్ థీస్ లైబ్రరీస్. ఓకే. ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ బాగా కష్టపెడతాను. దాని తర్వాత ఇంత సింపుల్‌గా అయిపోతుంది అని చూపిస్తాం. ఓకే. సో, అప్పుడు మీకు డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఇందాక చెప్పినట్లు మనకి కమ్యూనిటీ చాలా, చాలా, చాలా హ్యూజ్ కమ్యూనిటీ ఉంది మనకి. స్టిల్ మనకి ఈ పైథాన్‌ని మనకి గూగుల్ ఇంప్లిమెంట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంప్లిమెంట్ చేస్తోంది. యూట్యూబ్ ఇంప్లిమెంట్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. ఇక వాళ్ళ అప్లికేషన్‌లో గాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ డెవలప్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందమ్మా. ఆర్ఎస్‌కే టెక్ మైండ్స్ రీసెంట్‌గా స్టార్ట్ చేసినాం మనము. రేపొద్దున ఒక 10 మంది ఆర్ఎస్‌కే టెక్ మైండ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని చూస్తూ లైక్ చేశారు. ఎవరైనా రేపొద్దున వేరే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో కావాలి అనుకున్నప్పుడు సెర్చ్ చేస్తే మన వీడియోస్ టాప్‌లోకొస్తాయి. ఎందుకు? యూట్యూబ్ అనలైజ్ చేసింది. అంటే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతోంది. అంటే ఒక కాన్సెప్ట్ మీద ఎక్కడ రిసోర్స్ ఎక్కువగా దొరుకుతోంది? ఏ రిసోర్స్‌ని ఎక్కువ యూజర్స్ ఇష్టపడుతున్నారు? అన్నటువంటి థింగ్ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ సైడ్ రన్ అవుతోంది యూట్యూబ్‌లో. సో, థట్ ఈస్ ద మెయిన్. అలాంటివి మనకి స్టిల్ ఇప్పుడు రన్నింగ్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక పాయింట్ వెరీ హ్యాపీ పాయింట్ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. అంటే మీ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నువ్వు విండోస్‌లో అన్నా రాయి, మాకింతోష్‌లో అన్నా రాయి, లినక్స్‌లో అన్నా రాయి, లేదా క్లౌడ్‌లో అన్నా రాసిపెట్టు. యూ కెన్ రన్ ఎనీవేర్. అంటే విండోస్‌లో రాసినటువంటి అప్లికేషన్ విండోస్‌లోనే పనిచేస్తది. లినక్స్‌లో రాసినటువంటి ఆ ప్రోగ్రామ్ లినక్స్‌లోనే పనిచేస్తది అన్న రిస్ట్రిక్షన్ అయితే లేదు మనకి. సో, ఎనీ ప్లాట్‌ఫార్మ్ యూ కెన్ డెవలప్ అండ్ యూ కెన్ రన్ అట్ ఎనీవేర్. చెప్పాను కదా! వేరే టెక్నాలజీస్‌తో చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ అంటే ఒక అప్లికేషన్‌కి యూజర్ పంపించేటటువంటి రిక్వెస్ట్‌లను సాటిస్ఫై చేసేటటువంటి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్‌ని మనకి కావలసిన విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. దీనికంటూ డెడికేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. ఫ్లాస్క్విడ్, జాంగో అని చెప్పేసి. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఇవి యూజ్ చేస్తారు. ఫ్లాస్క్, జాంగో గూడా యూజ్ చేస్తారు. కాకపోతే మనము ఇంకొంచెం అడ్వాన్స్‌గా అనకొండా ఒకటుంది. అనకొండాని యూజ్ చేద్దాం. సో, అక్కడ మనకి ఇంకా ఈజీగా రాసుకోవచ్చు ప్రోగ్రామింగ్. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి మనకుంటాయి. అంటే రిమోట్ ద్వారా పనిచేసేటటువంటి ఫ్యాన్స్ కానీ, వాషింగ్ మెషిన్స్ గానీ, ఫ్రిడ్జెస్ గానీ, టీవీస్ గానీ, కూలర్స్ గానీ ఇలాంటివి ఎలా పనిచేస్తాయి? వాటికి అంటే ఒక ఫిజికల్ డివైస్‌కి, ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌కి ఎలా లింకప్ చేసుకుంటాం. సో, అలాంటి ఇంటర్‌ఫేసెస్ డిజైన్ చేయడానికి కూడా పైథాన్ చాలా సూపర్‌గా పనిచేస్తది. హ్యూజ్ డేటాని మనం హ్యాండిల్ చేసేటటువంటి కామర్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని హ్యాండిల్ చేసుకోవడానికి కూడా మనకి ఈ పైథాన్ అనేది సూపర్‌గా పనిచేస్తది. ఓకే. కాబట్టి పైథాన్ ఈస్ నేను ఇప్పటి వరకు చెప్తున్నాను. ఈ క్లాస్ రికార్డ్ చేసేంత వరకు నేను చెప్తున్నాను. ఈ రోజు వరకు అయితే పైథాన్ ఈస్ ద నంబర్ 1 చాయిస్. ఎందుకు పైథాన్ ఈస్ ద నంబర్ 1 చాయిస్ ఈ క్లాస్ వరకు అని చెప్తున్నానంటే, దేర్ ఈస్ ఆల్రెడీ ఒక కాంపిటీటర్ రెడీ అవుతున్నాడు. జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఆ జావా స్క్రిప్ట్ వచ్చేసిందనుకోండి, చూడాలి ఎలా కాంపిటీషన్ ఉంటదో పైథాన్‌కి, జావా స్క్రిప్ట్‌కి. ఓకే. సో, జావా స్క్రిప్ట్ మీకొచ్చినట్లయితే యూ ఆర్ వన్ మోర్ అడ్వాంటేజ్. మీకు ఇంకొక అడ్వాంటేజ్. ఓకే. సో, జావా స్క్రిప్ట్ కూడా ప్లాన్ చేయండి ఎక్కడైనా సరే నేర్చుకోవడానికి. చాలా పనికొస్తుంది. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎలా ఉంది అని చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సింపుల్‌గా? ఇప్పుడు మనము హ్యూమన్స్ ఎలా ఆలోచిస్తారో, హ్యూమన్స్ ఎలా థింక్ చేసి ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారో, ఆ థింక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కేపబిలిటీ హ్యూమన్స్‌కి ఎప్పుడొస్తుంది? నేర్చుకోవడం ద్వారా వస్తుంది. ఆ నేర్చుకోవడం అనేది ఎలా జరుగుతుంది? డిఫరెంట్ వేస్‌లో జరుగుతుంది మనకి. అంటే ఒకరు చెప్పడం ద్వారా జరగచ్చు. లేదా సెల్ఫ్‌గా అనుభవం ద్వారా జరగచ్చు. అబ్జర్వేషన్ ద్వారా జరగచ్చు. సో, ఏదో ఒక విధంగా ఒక విషయాన్ని హ్యూమన్ బీయింగ్ అనేవాడు తెలుసుకుంటాడు కదా!
తెలుసుకొని రేపొద్దున అదే సిట్యుయేషన్ వానికి ఫేస్ చేసినప్పుడు హి విల్ డూ అనలైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద ఎళ్తా ఉన్నాడు. మా ఎదురుగా లారీ వస్తోంది. చిన్న పిల్లోడికి ఏం తెలీదు. పోయి గుద్దేస్తాడు. ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. అదే మనం పోయి డైరెక్ట్‌గా గుద్దుతామా? డాష్ ఇవ్వం గదా! ఎందుకు? మన బ్రెయిన్ అనలైజ్ చేస్తోంది. అంత డిస్టెన్స్‌లో లారీ వస్తోంది. మనం ఇంత ఫాస్ట్‌లో పోతా ఉన్నాము. మనమేం టర్న్ తీసుకోకపోతే పర్టిక్యులర్ టైమ్‌లో ఖచ్చితంగా మన బైకెళ్ళి డాష్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఈ స్పాన్ ఆఫ్ సెకండ్స్‌లో మన బ్రెయిన్ అనలైజ్ చేస్తా ఉంది. అంటే ఎందుకు? తెలుసు మీకి. మీకు స్ట్రెయిట్‌గా పోతే ఖచ్చితంగా డాష్ గ్యారంటీ. కాబట్టి ఇప్పుడేమవుతుందంటే మన బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అది లారీ వస్తే కొడుతుంది. మనం పోతాం అని తెలుసు. అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఆల్రెడీ ఉంది. దాన్ని ఇప్పుడు నువ్వు అనలైజ్ చేసావు. సో, అలాంటి ఇన్ఫర్మేషన్‌ని మెషిన్ ఆలోచిస్తే ఎలా ఉంటది? సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ బీయింగ్స్ ఈరోజు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, మెషిన్స్ ఆలోచిస్తే ఎలా? అదే నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ దీనికోసం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పాను కదా! ఒక ఎగ్జాంపుల్స్ ఫన్నీ ఎగ్జాంపుల్, ఒక సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా! అలాంటి డిఫరెంట్ ఇన్‌పుట్స్ అనేవి మనం మెషిన్‌కి ఇచ్చి ట్రైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకుందాం. సో, యాపిల్ ఫోటోస్‌ని సమ్ థౌసండ్స్, లాక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్‌ని మనము మెషిన్‌కి ఫోటోస్ ఇన్‌పుట్‌గా ఇస్తాం. రైట్. సో, అప్పుడేం చేస్తుందంటే, ఆ షేప్ ఏంటి? ఆ కలర్ ఏంటి? ఓకే. సో, అంటే అదే 360 డిగ్రీస్‌లో ఉన్నటువంటి ఫోటోస్ ప్రొవైడ్ చేసినట్లయితే, యాపిల్ స్టార్టింగ్ చిన్న సైజ్‌లో ఉన్నప్పటి నుంచి చెడిపోయేంత వరకు యాపిల్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యాపిల్ ఫోటోస్ మనం దానికి ఇచ్చినట్లయితే, ఆ ఇన్‌పుట్స్ అన్నీ మెషిన్ తీసుకుంటుంది. తీసుకొని మెమరైజ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు రేపొద్దున యాపిల్‌కి, బనానాకి 2 ఇన్‌పుట్స్ ఇచ్చామనుకోండి. ఇట్ విల్ కంపేర్ కదా! దానికి తెలుసు యాపిల్ ఎలా ఉంటది? ఏ స్టేజ్‌లో ఎలా ఉంటది? ఏ షేప్‌లో ఉంటది? ఏ కలర్‌లో ఉంటది? అలాంటి కలర్‌లో ఉన్నటువంటి ఫ్రూట్‌కున్నటువంటి పేరేంటి అని యాపిల్ అని మెషిన్‌కి తెలుసు. ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. విచ్ వన్ ఈస్ అన్ యాపిల్? విచ్ వన్ ఈస్ ఎ బనానా? సో, లైక్ థిస్ మనం ఏం చేస్తామంటే, ఈ మెషిన్ లెర్నింగ్‌లో ట్రైన్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూజ్ డేటా మనము ఇన్‌పుట్స్‌గా ఇచ్చి ట్రైన్ చేస్తాం. ఓకే. సో, అట్లా ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెషిన్‌కి డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ అనే దాన్ని మనం అల్గారిథమ్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. అదే ఇందాక యూట్యూబ్‌లో మనం చెప్పినట్లు ఒక ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఎవ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పర్సనాలిటీ చెప్పేయొచ్చు. అంటే ఎవరైతే రెగ్యులర్‌గా ఏదైతే చూస్తా ఉంటారో, సో, అదే వాళ్ళకి అంటే సజెషన్స్ ద్వారా వస్తా ఉంటాయి మనకి. రైట్. సో, అట్లా మనకి ఏదైతే మనం ఎక్కువగా వాచ్ చేస్తా ఉంటాం అంటే నా లాగిన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కొత్తది కదా! మన ఛానల్. స్విచ్ అకౌంట్ ఆర్ఎస్‌కే హెల్ప్ లైన్. సో, ఇక్కడ చూస్తే సో, ఏది ఎక్కువగా చూస్తా ఉంటారో, సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే మనకి సజెషన్స్ ద్వారా వస్తా ఉంటాయి. రైట్. సో, ఇదంతా ఈ యూట్యూబ్‌కి ఎలా తెలుస్తోంది? సో, ఎలా తెలుస్తుంది అంటే, మనము రెగ్యులర్‌గా చూసేటటువంటి వాచ్ టైమ్ కావచ్చు, మనం చేసేటటువంటి లైక్స్ కావచ్చు, మనం చూసేటటువంటి రెగ్యులర్‌గా చేసే వీడియోస్ కావచ్చు, దాని ప్రకారంగా నా లాగిన్‌లో అంటే ఆర్ఎస్‌కే హెల్ప్ లైన్ అన్నటువంటి వాడు ఎక్కువగా ఇలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే నేను అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తే అదేం చేస్తది ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ కొట్టాననుకోండి. ఏఐ అని కొట్టాను. ఏఐ అని కొడితే ఇప్పుడు అది యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తది? యు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇప్పటి వరకు ఏదైతే ఛానెల్ బాగా రీచ్ అయ్యిందో, ఎక్కడెక్కడైతే మనకి వీడియోస్ బాగా జనాల దగ్గరికి రీచ్ అయింది, ఇన్ఫర్మేషన్ బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎక్కువ మంది లైక్స్ చేశారో, అలాంటి వీడియోస్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తోంది. సి రైట్. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది నాకి? యూట్యూబ్‌లో ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ రన్ అయితోంది. ఓకే. సో, దట్ ఈస్ అంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతోంది అంటే దానికి హ్యూజ్ నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇచ్చాం మనం. దాన్ని తీసుకొని
అనలైజ్ చేసి అవుట్‌పుట్ ఇస్తుంది. ఇట్లా చూస్తే ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉంది అని చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఉంది మనకి. ఇప్పుడు మనకి నిజ జీవితంలో మనం దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి గూగుల్ మ్యాప్స్. ఒకసారి మనం డెస్టినేషన్ సెట్ చేసిన తర్వాత ఇంక ఇంటర్నెట్ మనకు అవసరం లేదు. తెలుసా మీకి? ఇప్పుడు నేను నంద్యాల నుంచి బెంగుళూరుకెళ్ళాలి. ఒక రూట్ మ్యాప్ అనేది ఫిక్స్ అవుతది. అప్పుడు నాకు ఇంటర్నెట్ ఉండాలి. ఓకే. ఫస్ట్ పాయింట్ అయితే ఇంటర్నెట్ ఫస్ట్ టైమ్ ఉండాలి. ఒకసారి మ్యాపు ఆ డెస్టినేషన్ ఆ రూటు వచ్చేసింది అంటే నాకింక ఇంటర్నెట్ అవసరం లేదు. సో, ఇట్ విల్ గైడ్ మీ. దానికి ఎట్లా తెలుస్తుంది నువ్వు ముందుకెళ్తే రైట్ తీసుకో, ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ తీసుకో అని చెప్పేసి ఒక 100 మీటర్స్‌లో నువ్వు లెఫ్ట్ తీసుకోవాలని కూడా ముందే చెప్పేస్తుంది నీకి. ఎలా చెప్తోంది? అది చూస్తోందా మిమ్మల్ని? యెస్, ఇట్స్ అబ్జర్వింగ్ యువర్ స్పీడ్ అండ్ ద డెస్టినేషన్. ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తోంది. ఓకే. ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కోసం సెర్చ్ కొట్టినట్లయితే, మనకు నెక్స్ట్ ఏదైనా ఏ వీడియో, ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా అదే ప్రొడక్ట్ గురించి మనకి అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. ఎట్లా? సో, మనం ఏం చేస్తున్నామంటే నిజంగా చెప్తాను చూడండి. మన జీవితాన్ని కంప్లీట్ లైఫ్‌ని మనం ఏఐకి ఆల్రెడీ ఇచ్చేసాం. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనం అలో కొట్టేస్తాం. మన లొకేషన్ ఇచ్చేస్తా ఉన్నాం. మన కెమెరా డీటెయిల్స్ ఇచ్చేస్తా ఉన్నాం. మన వాయిస్‌కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చేస్తా ఉన్నాం. ప్రతి ప్రొడక్ట్‌కి మనం అన్నీ ఇచ్చేస్తా ఉన్నాం. ఎందుకంటే అప్లికేషన్ మనం వాడుకోవాలి. అది అప్లికేషన్ వాడుకోవడం తర్వాత పక్కన పెడితే, మనం ఇచ్చేటటువంటి మన పర్సనల్ డేటా ఎన్ని చోట్లకి వెళ్ళిపోతుందో తెలుసా మీకి? అదంతా ఏఐ ట్రైన్ అవుతోంది. నిజంగా నేను బిఫోర్ స్టార్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్, ఆర్ఎస్‌కే టెక్ మైన్స్‌లో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఎందుకు డిలే చేశానంటే, ఒక్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇది వద్దనుకున్నాను. యాక్చువల్‌గా నిజంగా వద్దనుకున్నాను. ఎందుకంటే చెప్తే కంప్లీట్‌గా చెప్పేస్తాను. లేకపోతే అసలు చెప్పను నేను. ఎందుకు వద్దనుకున్నానంటే, రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటదండి సిట్యుయేషన్. హ్యూమన్ లైఫ్స్ కూడా ఇప్పుడు మీరు ఒక సినిమా ఉంది మనకి. ఏంటి 'ఐ యామ్ ది లెజెండ్' అని ఒక మూవీ ఉంది. ఓకే. నేను చూపిస్తాను మీకు. 'ఐ యామ్ లెజెండ్' అని చెప్పేసి 'ఐ యామ్ లెజెండ్' దిస్ ఇస్ ద మూవీ. ఇది చూసారా మూవీ ఇది? ఒకసారి చూడండి. ఇలా తయారైతది ఖచ్చితంగా. 100% గ్యారంటీ. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రిసర్చ్ చేసేవాడైతే ఇదే మాట చెప్తాడు. ఎందుకంటే రేపొద్దున దే విల్ ప్లే విత్ అస్. మెషిన్స్ ప్లే విత్ అస్. కాబట్టి వద్దనుకున్నాను. కాకపోతే ఎందుకు స్టార్ట్ చేశాను సార్ అంటే, వి హావ్ టు రెస్క్యూ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కాపాడుకునే రోజు వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి. చాలా మంది ఆలోచించేది ఉద్యోగాలు పోతాయని కాదు. జీవితాలు పోతున్నాయి ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఉద్యోగం కాదమ్మా. జీవితమే పోతోంది. కాబట్టి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తది? దాన్ని మనం రివర్స్‌లో ఎలా కంట్రోల్ చేయొచ్చు మనకు తెలియాలి. కాబట్టి నేను ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ అది కాదు. సో, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ దగ్గర అపోజిట్‌గా వచ్చినప్పుడు, మీదంటూ ఒక ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీ దగ్గర ఉండాలి. దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని బ్లాక్ చేయడానికి. కాబట్టి నేనిక్కడ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏఐ చెప్తున్నాను మీకి. నెవర్ థింక్ అబౌట్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ కోర్స్ దట్ బ్రింగ్స్ యూ ఎ జాబ్. కాదు. దిస్ కోర్స్ బ్రింగ్స్ యూ ఎ లైఫ్. ట్రస్ట్ మీ. ఓకే. సో, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ కింద చూసినట్లయితే గూగుల్ మ్యాప్స్, నెట్‌ఫ్లిక్స్, రికమెండేషన్స్, అమెజాన్, అలెక్సా, సిరి ఇవన్నీ వాయిస్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ ఇస్తే అసిస్టెన్సెస్ ఉన్నాయి గదా! అవన్నీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ అండ్ ఫోన్స్. ఇప్పుడు మొఖం చూపిస్తే ఫోన్ ఓపెన్ అయిపోతది. ఓకే. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. వావ్! అనుకుంటాం అవన్నీ. సో, దేర్ ఈస్ ఎ బిహైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్ దీస్ థింగ్స్. వీటికన్నిటి ఎనక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేస్తోంది. మన మొఖం చూసి అది లాక్ ఓపెన్ చేస్తుంది అంటే మన మొఖం దానికి తెలుసు కదా! మన మొఖం తెలుసని కాదు. మన ఐబాల్ తెలుసు కదా! మనకి యూనిక్‌గా ఉండేదే ఐబాల్. కొన్ని కోట్ల మందిలో యూనిక్‌గా ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ కన్నా యూనిక్‌గా ఉండేదే ఐబాల్.
అదే దానికి తెలుసు. అంటే నా ఇన్ఫర్మేషన్ నా ఐబాల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంది. థింక్ లైక్ దిస్. ఇలా ఆలోచించండి. అప్పుడు మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెన్సో మీకు అర్థమవుతుంది. ఇక నేను చెప్పేది ఏంటి అంటే, రేపు పొద్దున ఒక జాబ్ తెచ్చుకోవాలని కాదు. జాబ్ ఎందుకు ఈజీగా వచ్చేస్తది. మనం చెప్పే కోర్స్ సగం నేర్చుకున్నా చాలు మీకు జాబ్ ఈజీగా వచ్చేస్తది. అది పెద్ద సమస్య కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డేంజర్‌గా మారుతుందో ఆలోచించండి. దాన్ని మనం ఎలా అడ్డుకోవాలో ఆలోచించండి. అది మీకు నేర్పిస్తున్నాను. ఓకే. థట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటి? నారో ఇంటెలిజెన్స్ అనేది వెరీ ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌కే మనం అమ్మో! అబ్బో! అంటాం. అద్భుతాలంటాం. సెకండ్ స్టేజ్ ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది ఇప్పుడు జరుగుతోంది. అంటే ఇది ఇంకా రిసర్చ్‌లో ఉంది. అంటే ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఏం చెప్తోంది? ప్రపంచంలో ఏ విషయం అడిగినా చెప్తోంది. జెమినీ చెప్తోంది. గ్రాక్ చెప్తోంది. డీప్‌సీక్ చెప్తోంది. క్లాడ్ చెప్తోంది. దానికి తెలియని ఇన్ఫర్మేషన్ అంటూ ఏంటి లేదు. దానికి తెలియనటువంటి లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తెలుగులో అడిగితే అది ఇంగ్లీష్‌లో చెప్తుంది. లేదా చైనీస్‌లో చెప్తుంది ఆన్సర్. చైనీస్ వర్డ్స్ సెంటెన్స్ ఇస్తే నాకు తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి చెప్తోంది. రైట్. మహాభారతం ఎలా జరిగింది? మహాభారతంలో ఉన్నటువంటి 100 మంది ఈ కౌరవుల్లో 23 వాడు ఏంటి? వాడి విషయాలు చెప్పమంటే చెప్తోంది. ఎవరికీ తెలీదది ప్రపంచంలో. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు. ఎలా తెలుసు దానికి? థింక్ లైక్ దిస్. ఎలా తెలుసంటే థౌసండ్స్, ట్రిలియన్స్ ఆఫ్ డేటా ట్రైన్ అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి పెట్టినటువంటి ప్రస్తుతానికి రూల్ ఏంటి అంటే యూజర్‌ని ఓవర్ రైట్ చేయకూడదు. యూజర్‌ని హార్మ్ చేయకూడదు. ఓకే. అన్నట్టు ఒక 3 రూల్స్ నేను చెప్తాను తర్వాత. ఓకే. వి విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇప్పుడేంటి మనకి ఏఐ ఏం చేస్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేస్తోంది. అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ రిజల్ట్స్‌తో కంపేర్ చేస్తోంది. కంపేర్ చేసి ఇంతకుముందు వచ్చినటువంటి రిజల్ట్ కన్నా బెస్ట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తానికి ట్రై చేస్తోంది. అది ఇప్పుడున్నటువంటి 2025లో రన్నింగ్‌లో ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్ అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. అవెప్పుడో వచ్చేసాయి గదా! ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నదేంటి? ఇలాంటి ఆహ్, జీపీటీస్. ఓకే. మన కోసమే కోడ్ రాసి పెడుతోంది. మన కోసమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెడుతోంది. మనకేదైనా దగ్గొచ్చిందంటే ఏం మెడిసిన్ ఏసుకోవాలో చెప్తోంది. రైట్. సో, అంటే దానికి తెలియనట్టు ఇన్ఫర్మేషన్ ఏంటి లేదు. సో, ఇట్ ఈస్ గెయినింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అది మనకి జనరల్ ఏఐ. ఈ జనరల్ ఏఐలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇది. అంటే కంప్లీట్‌గా ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి తెలుసు. ఇది సెకండ్ స్టేజ్. కమింగ్ టు థర్డ్ సూపర్ ఏఐ. ఇది మనకు రాబోయేటటువంటి కష్టకాలం అన్నమాట. ప్రస్తుతానికి థియరిటికల్‌గా ఉండొచ్చు. చాలా విషయాల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు థియరిటికల్‌గా ఉండొచ్చు అంటున్నాను అంటే ఇంకా రాదని కాదు. ఆల్రెడీ వచ్చింది కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెస్ గేమ్ ఉంది. చాలా కష్టం కదా! ఆ చెస్ గేమ్ ఇది ఇప్పుడు ఇంకోటి చెస్ గేమ్ కాదు. స్టార్ క్రాఫ్ట్ అని ఒక గేమ్ ఉంది. తెలుసా మీకి? స్టార్ క్రాఫ్ట్. స్టార్ క్రాఫ్ట్. ఏయ్! కమ్ ఆన్. స్టార్ క్రాఫ్ట్. దిస్ ఈస్ ద గేమ్. మోస్ట్ కాంప్లెక్స్ గేమ్ ఇది. ఓకే. ఈ గేమ్‌ని ఇది హ్యూమన్ బీయింగ్స్‌తో ఆడి గెలిచేసింది. దిస్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ గేమ్ అండ్ మోస్ట్ రెప్యూటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ ఇది. ఎవరైనా ఇది పర్చేజ్ చేయాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడండి. వెరీ, వెరీ డిఫికల్ట్. ఓకే. స్టార్ క్రాఫ్ట్. ఈ గేమ్ కూడా మన మీద గెలిచిందది. ఓకే. ఇంకొకటేంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొక సాల్వింగ్ ఒక న్యూస్ ఏంటి అంటే గత 50 ఇయర్స్‌లో బయాలజీలో ఒక ప్రాబ్లమ్ ఉండింది. ఓకే. 3 ప్యాటర్న్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసడంలో ఒక ఇష్యూ ఉండింది. అది మనకి ఈ ఆల్ఫా ఫ్లోడ్ ఏఐ అనేది మనకి సాల్వ్ చేసింది. 50 ఏండ్ల నుంచి మనుషులు దాంతో ఆ 3 ప్రోటీన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆ స్ట్రక్చర్‌ని ఎలా డిజైన్ చేస్తుంది అని చెప్పేసి అనలైజ్ చేయడానికి అసలు ఆ స్ట్రక్చర్ ఎలా డిజైన్ అయిందని చెప్పి అనలైజ్ చేయడానికి 50 ఇయర్స్ నుంచి బయాలజిస్ట్‌లు కష్టపడుతున్నారు. సింపుల్‌గా ఇట్ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. నిజంగా.
ట్రస్ట్ మీ. ఇప్పుడు ఇవన్నీ తెలుసు మీకు. చాట్‌జీపీటీ ఈరోజు చాట్‌జీపీటీని ఓపెన్ చేయని వాళ్ళు ఎవరు లేరు కదా! ఎందుకు? అది అంత ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఎలా ఇస్తుందని ఆలోచించండి. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి రేపొద్దున ఇలా వస్తది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ ఏఐ. కాబట్టి వీటికి అన్నిటికీ మనకి ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని మనము మనకు సంబంధించి మనం ఓన్‌గా డెవలప్ చేసుకోవాలన్నా కూడా మనకి పైథాన్ కావాలి. ఇంత చెప్పాను కదా! ఇన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు పైథాన్. పైథాన్ వస్తే చాలు మనం వీటినన్నిటిని చేయొచ్చు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రాత్రికి రాత్రి ఇవన్నీ రావు. అవ్వదు. ఎవడి వల్ల అవ్వదు. కాబట్టి ఒక పెద్ద కొండ ఉందనుకోమ్మా, ఆ కొండను కోసేయాలంటే ఒక రాయి తీయాల్సిందే కదా ఫస్ట్. కాబట్టి ఒక చిన్న చిన్న స్టెప్స్. పైథాన్, వాట్ ఈస్ పైథాన్? వాటి దాంట్లో చిన్న చిన్నవి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళినారంటే ఆటోమేటిక్‌గా వన్ ఫైన్ డే యూ విల్ బికమ్ ఎక్స్‌పర్ట్స్. కాబట్టి అంతా ఒకటే రోజు వచ్చేసుకొని మీదేసేసుకొని వచ్చేసి రేపు పొద్దునకంతా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌పర్ట్ జెమ్ అయిపోతానంటే అది అవ్వదు. ప్రాక్టికల్‌గా మాట్లాడదాం. కాబట్టి నిదానంగా అంటే డే బై డే అంటే నిదానంగా అంటే రోజుకొక ఒక లైన్ చదివి వదిలేయడం కాదు. సో, వి హావ్ టు కవర్ ఎ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్ ఇన్ ఎ డే. ఒక దాని నుంచి నేర్చుకుంటున్నామంటే దాని గురించి పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. దాని తర్వాత యూ కెన్ మూవ్ ఫర్దర్ అంటిల్ యూ రీచ్ ఎ గోల్. రైట్? సో, లెట్స్ బిగిన్ విత్ పైథాన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గైస్ నిజంగా మీకు ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఐయామ్ ష్యూర్ ఫర్ దట్. సో, కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌కి ఎవరికైతే స్టూడెంట్స్ కానీ, ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ, ఇంకా కెరీర్ డెవలప్ చేసుకునే వాళ్ళకి కానీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, లైఫ్‌లో సాధించాలనుకున్న వాళ్ళకి దయచేసి ఈ వీడియోస్‌ని మన ఛానల్ ఆర్ఎస్‌కే టెక్ మైండ్స్ ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే. బై బై.